అదేవిధంగా సరే యాక్చువల్గా ఈరోజు మండలానికి సంబంధించినటువంటి 5 పేర్లు కూడా ఇవ్వాలి. ప్రతి మండలానికి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ప్రతి మండలానికి సంబంధించినటువంటి ఒక 5 పేర్లు, ఆ 5 పేర్లు ఇస్తే 5 పేర్ల నుండి తర్వాత మన అధిష్టాన వర్గం పెద్దలందరితో సంప్రదించి ఇక్కడ ముప్పతిరెడ్డి గారికి సంబంధించి ఆ పేర్లలో ఎవరైనా ఒకరికి ఫైనల్ చేస్తారు. అంతేగాని ఇక్కడ నువ్వు పోటీ నేను పోటీ అని ఇక్కడ మనం ఎవరు ఒకరికొకరు అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పక్కేను గుర్తుంచుకొని ఇక్కడ మాట్లాడాలి. ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు భూపేంద్ర స్వామి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు గత అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని ముందుంచి ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడి పార్టీని ముందుండి నడిపించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మోహన్ గారికి, మాజీ ఎమ్మెల్సీ నసీర్ సార్ గారిని తరఫున మాట్లాడాల్సిందని కోరుకుంటూ కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టి కార్యకర్తలకు గెలిపించాలి, కష్టపడే కార్యకర్తలను గుర్తించాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నష్టపోయిన పార్టీ కోసం వాళ్ళ ఆర్థికంగా అలాగే కేసులను ఎదుర్కొని ముందుని ఈరోజు ఈ పార్టీ అధికారంలో తీసుకోవడానికి ముఖ్యంగా కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా యూపీఎస్ నాయకులకు పెద్దపీట వేయాలని చెప్పి ఈ సభకు ఉన్నటువంటి పెద్దలందరికీ కోరుకుంటూ ఈ రోజు మా యొక్క ప్రియతమ నాయకులు తాను పంచాయతీలు గత 25 రోజులుగా కార్యకర్తలు కష్టపడ్డారు. స్థానిక సంస్థలు గెలిపించాలి, స్థానిక సంస్థలు గెలిపించాలంటే ఏం చేయాలని చెప్పి సుమారు 350 కోట్లతోని ఈరోజు నిజామాబాద్లో పరిశీలించడం జరిగింది. ఇది కార్యకర్తల కోసమే. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మనం గెలిపేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని గెలిపేదని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి మండు టెండర్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ శాసనసభ్యులతో తిరిగి ఈరోజు కార్యకర్తల కోసం కష్టపడుతూ ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితులు కేసులు ఎన్నో అనుభవించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి మీరు పాత్ర పోషించినటువంటి ఆ పాత్రను ఎదలేదని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు మాట్లాడితే కేసు, కాంగ్రెస్ అంటే కేసు, ఏ విధమైన కేసే. కాబట్టి అందరూ దుర్మార్గులను ఎదిరించి ఈరోజు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కాంగ్రెస్ పార్టీ నిలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి మీకోసమే ఈ మీటింగ్. కాబట్టి దయచేసి రానున్న రోజుల్లో మీకోసం ఖచ్చితంగా నాయకులందరూ మీరు ప్రజల కోసం మీరు కష్టపడే కాబట్టి మా కోసం మీరు కష్టపడే అవసరం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఆర్థికంగా ఉన్న లేదా పరిస్థితి కాకుండా ఏదైనా చూడకుండా ఆర్థికంగా మంచి లేకపోతే పిలిపించి మీరు మంచి ఆదాయం గురించి మీరు కార్యకర్తలు నిలబెట్టి గెలిపించే ధైర్యంగా ఆ రోజు వచ్చిన తర్వాత సమయం వచ్చినప్పుడు మీరు పైసలు లేవా అని అనకుండా మా ప్రియతమ నాయకుల సపోర్టు మా కార్యకర్తలకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకో విషయం ఏంటంటే కొందరు ఇంద్రమైన కానివ్వండి, రాజు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు చాలా మంది సార్ ఇవి ఎక్కువ అప్లికేషన్ కాబట్టి కొంత దగ్గర ఉండి ఆఫీసర్స్ పిలిపించుకొని వాళ్ళ కార్యకర్తలకు న్యాయం జరిగేలా కార్యకర్తలకు ఆ స్కీమ్ వచ్చేలా మీ దగ్గర ఉండి ఆఫీసర్తో మాట్లాడి రానున్న రోజుల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేఖలపల్లి భూపతిరెడ్డి సార్ గారికి మరియు వారితో పాటు విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు కానీ వచ్చినటువంటి కాంగ్రెస్ యూత్
సభ్యులకు నా యొక్క నమస్కారాలు. అన్న ఇదే మొన్నటి ఎలక్షన్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఎలక్షన్లో ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఒక జడ్పీటీసీ కానీ అన్ని ఎగరవేసి మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా, ఇక్కడ జిల్లా ఎవరితో మాట్లాడతారో దయచేసి చూడండి. ముఖ్యంగా సార్ మన ముఖ్యమైన నాయకులు మనతో 10 సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు మన గ్రామంలో మనమే కాంగ్రెస్ పార్టీని వీడని నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు బెదిరించిన యువకుగా మనతోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత మరి అధికారుల పొరపాటు ఉన్న ఇల్లు నిజంగా రాలేదు సార్. వాస్తవం అన్ని గ్రామాలు ఉన్నాయి. దయచేసి సార్ ఒకటే మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, మీరు సార్ తక్షణం గ్రామానికి 4-5 ఉన్నాయి, ఎక్కువ కూడా మేము అడగలేదు సార్. మన నిజమైన కార్యకర్తలకు అది తొందరగా ఈ మొదటి విడతలే మీరు ఇప్పటికి చూపించాల్సిందిగా మేము కోరుకున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మన పెట్టుకున్నటువంటి గాజు యూనివర్సిటీలో కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులకే మొదటి ప్రాధాన్యత వాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా సార్ మన వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో మొన్న మీరు ప్రమాణంగా 21-28 రోజులు నిజామాబాద్లో కృష్ణ గారిని పర్యటించారు. ఇది ఎవరు కూడా గతంలో వేయలేదు. ఎందుకంటే మా సింగూరు మండలానికి 3 సార్లు అంటే 3 సార్లు 30 గ్రామాలు పర్యటించారు. అదేవిధంగా రేపు వచ్చే స్థానిక సంస్థలు కావచ్చు సార్, మీరు ఇదే విధంగా ప్రతి గ్రామానికి వస్తే కాంగ్రెస్ పార్టీ సింగూరు మండలంలో 15 ఎంపీటీసీలు 30 గ్రామ పంచాయతీలు ఒక జెడ్పీటీసీ తప్పకుండా గెలుస్తారు సార్. మేము అదే కోరుకుంటాం. ఈరోజు సంస్థాగత ఎన్నికల పేరుతోని ఈ సమావేశాలు నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనకు గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ దాదాపు 2020లో మనం కమిటీలు వేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రామాలకు వెళ్ళి ఒక వ్యక్తిని గ్రామ శాఖ అధ్యక్షుడిగా నియమించడానికి చాలా కష్టపడాల్సిన సందర్భం. అలాంటి 2020లో నిర్బంధాన్ని ఒత్తిళ్లను ఎదుర్కొని గ్రామ స్థాయిలో ఒకరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈరోజు గెలుపులో వారి పాత్ర వహించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీ బలపడింది 3 విధాలుగా. ఒకటి 2020 నుండి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో జెండా మోసి పార్టీ బలోపేతానికి పనిచేసిన క్యాడర్ ఒకటి. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల టైంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ మరి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేది గెలుపు కోసం పాటుపడ్డ క్యాడర్ ఒకటి. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కొంతమంది పార్టీలో చేరి 3 విధాలుగా పార్టీ బలోపేతమైంది. ఒకరోజు గ్రామానికి ఇద్దరుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి గ్రామంలో 100,000గా మన కార్యకర్తల సంఖ్య పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలకు సంస్థాగత ఎన్నికలు అనేది చాలా అవసరం. ముఖ్యంగా రేపు రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మనం గెలవాలంటే ఈ 3 సిస్టంలో జాయిన్ అయిన మొత్తం క్యాడర్ను కలుపుకొని ముందుకు కమిటీలు మనకు అవసరం ఉంది. కాబట్టి పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా పార్టీ సంస్థాగత ఎన్నికలంటే మరి మేము జెండా మోస్తాం, మమ్మల్ని పక్కకు పెట్టేస్తున్నారు, కొత్తగా చూడడానికి అవకాశం ఇస్తున్నారని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఎప్పుడు ఉంటుంది. ప్రతి గ్రామం నుండి అందరినీ సమన్వయపరుచుకొని పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద పరిశీలన ఉంటుంది. 2020లో చేరిన పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళు కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో చేరిన వారు కానీ, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చేరిన వారు కానీ, ఏ సందర్భంలో చేరైనా పార్టీ కోసం వాళ్ళ అవసరం, పార్టీ కోసం వాళ్ళు చేసిన సేవ పరిగణలోకి తీసుకొని మన నాయకులు గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియమించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మనం ఈ సంస్థాగత ఎన్నికలకు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామం నుండి సన్నద్ధమై గ్రామ కమిటీని మండల కమిటీని నియమించుకొని స్థానిక సంస్థల్లో అన్నీ మనం గెలిచే విధంగా మనమంతగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే సభలకి జిల్లా అధ్యక్షుడు చెప్పిన సభలకు వచ్చిన వాళ్ళందరికీ మిగతా
ఈరోజు ఇంత నిండుగా సభ చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి సభ జరపడం ఒక రకంగా అందరిలో ఉత్సాహం ఉంది. అందరూ కూడా చాలా ఆసక్తిగా వచ్చారు ఇక్కడికి. ఇలానే ఇదే యూనిటీ వచ్చే జరిగే ఎన్నికల్లో కూడా అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పార్టీ ఎవరైతే అభ్యర్థిని నిర్ధారిస్తారో వాళ్ళందరినీ గెలుపు కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక చిన్న విషయాన్ని చెప్పుకోదలుచుకున్నా. మనం ప్రస్తుతం గెలిచిన వాళ్ళు ఉన్నాం, కానీ ఒకప్పుడు గెలవలేని దశలో ఉన్నప్పుడు నాతో పాటు ఇతర మండలంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి విషయంలో ఎలా మీటింగ్ ఉన్నా కానీ మీకు సమావేశం ఉన్నా కానీ ప్రతి దానికి కూడా ఆర్మిషన్లు నా వెంట ఉండి నా ఇతర మండలం సక్సెస్ కావడానికి కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు శిరస్సు నుంచి సమాధానం పెట్టాలనుకుంటున్నాను. వాళ్ళే ఆ టైంలో నాకు సపోర్ట్ చేయడానికి నేను కూడా సక్సెస్ చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా కష్టకాలంలో మా వెంట ఉండి నాకు సపోర్ట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ఈ స్థాయి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న స్థాయి దాకా తీసుకొచ్చి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళందరికీ కూడా నేను ఎంతో రుణపడున్నా. నేనున్న అధ్యక్షులలోనే ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం అనే తృప్తి నాకుంది. అది వాళ్ళ ద్వారానే వచ్చిందని నేను అందరికీ కూడా మరోసారి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే స్థానిక ఎలక్షన్లో ఏదైనప్పటికీ కానీ కష్టపడాలి, కంపల్సరిగా గుర్తింపు ఉంటుంది. ఎవరు కూడా అదే చెప్తారు. అలానే వారికి గుర్తింపు ఉంటుందని కూడా నేను కూడా భావిస్తున్నాను. ఇలా గ్రామ స్థాయి, మండల స్థాయి మా బ్లాక్ అధ్యక్షులు నమస్కారం తెలియజేస్తూ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. కానీ మోహన్ గారు గ్రామాల్లో కార్యకర్తలు ఎవరు, పార్టీకి సేవ చేసింది ఎవరు, మనం ఎవరిని గుర్తిస్తున్నాం, ఎవరికి ఏ స్థాయి మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం, కొత్త వారిని కలుపుకుంటున్నాం. ఓకే, గ్రామ స్థాయినా మండల స్థాయినా ఈ స్థాయినా ఏదన్నా కొంచెం కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసి జెండా మోసిన వారికి కొంచెం చూడలేకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బతికింది వీళ్ళతో కాదు, వీళ్ళ వాళ్ళు ఏ పడి గెలిచిన తెలియదు, వెళ్ళిపోతాడు అసలు వెళ్ళిపోతుంది తెలియదు. కార్యకర్త పార్టీ మాత్రం అందుకోసమే వేదిక మనలేమన్నా లీడర్లని కాదు, కార్యకర్తలు ముందే కాపాడండి. కార్యకర్తలు విలువలండి. కార్యకర్తలు ఏ గ్రామంలో ఏ కార్యకర్త ఏ పని చూస్తున్నాడు, పార్టీ జెండా మోస్తున్నాడు, చదువుతున్నాడు. పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అయినా కార్యకర్త ఎవరు పార్టీ మారలేదు. పార్టీ చేసిన వాళ్ళు కొత్త వాళ్ళని తప్పు పడతలేము. కానీ ఎవరు జెండా మోసిండు, ఎవరిని ఇచ్చేయాలి, మనం ఎవరిని ఎమ్మెల్యే గారికి మరియు స్టేజ్ మీద ఉన్న మండల కాంగ్రెస్ నాయకులందరికీ మరియు మన రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలన్నా. ఈ రోజు చూస్తే రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడే ఎలక్షన్ వచ్చినాయేమో అందరం పోటీ చేద్దామనే విధంగా ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహాన్ని చూసి చాలా ఆనందంగా ఉందన్నా. గత 10 సంవత్సరాలు కార్యకర్తలు గ్రామాల్లో ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో ఇబ్బందులు భరించి, పోలీసుల బాధలకు కానీ మరియు ఆ యొక్క నాయకుల బాధలకు ఎన్నో అవమానాలు భరించి కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేసిందట. మరియు మీరు కూడా వాళ్ళని గుండెలో ఉంచుకొని గౌరవిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మరియు నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీ పోటీ చేసిన, మా వారి ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరో లేకుండా ఒక నిందరు కార్యకర్తలే ఉంది. కానీ ఇవాళ వేరే పార్టీలోకి వచ్చిన అందరూ కూడా రావచ్చు.
కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా బాగుంది. ఎందుకంటే మన ఎన్నికల ముందు ఇలాంటి కార్యక్రమం తీసుకుంటే కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి మన అన్నగారు మీ అందరి తరఫున కూడా హామీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మన దాదాపుగా ఎన్నికల పోటీ చేసినప్పుడు గతంలో 10 సంవత్సరాల నుంచి మనం అధికారంలో లేదు. అయినా కానీ మనకు ఊళ్ళో జరిగితే ఎంతో మంది కూడా మన మీద కేసు పెట్టడం జరిగింది. ఇబ్బంది పడ్డాము. మన గురించి రావడానికి ఎవరు కూడా రాలేకపోయారు. కొండేళ్లలో సాగా చెప్పారు, మీరు కష్టపడండి, పని చేయండి, మీ ఎప్పుడు నేను ఉంటా, ఏది జరిగినా కానీ రాబోయే కాలంలో యువతకే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి సాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కష్టపడి ప్రతి ఒక్క విలేజ్లలో తిరిగి ఎన్ని బాధలైనా సాధనైనా ఏ ఒక్క వేరే నాయకుడు మాకు ఇబ్బంది పెట్టినా సరే కష్టపడి మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని తిరిగినాము కాబట్టి ఇలా మాకు గుర్తింపు వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారి ఎంపీ మంత్రి గారి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో యువతకు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మాత్రమే అవకాశాలు వస్తాయి మనకు. ఎప్పుడు కూడా ఎందుకంటే ఇంత కష్టపడి 10 ఏళ్ల తర్వాత మేము ఇక్కడ వచ్చి స్టేజ్ మాట్లాడుతున్నాం అంటే మీలో కూడా నేనుండి కష్టపడ గుర్తించారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. రాబోయే కాలంలో ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఊరందరూ కూడా కలిసి ఒక్కదానిగా వచ్చి మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినప్పుడే మనకు రాబోయే 5 ఏళ్లలో ఎలక్షన్లలో మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం గుర్తించి టికెట్ ఇవ్వాలి. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. మన యొక్క రూరల్ నియోజకవర్గం కార్యకర్తల ప్రస్తుత సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన పెద్దలు రూరల్ శాసనసభ్యులు రేగులపల్లి ముద్దురెడ్డి గారికి మరియు మన యొక్క కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి మరియు మన యొక్క శాసన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న తిరుపతి పెద్దలకు మరియు మన యొక్క పెద్దలు భీష్ముడు అటువంటి అనుభవం ఉన్న తయారు సాధనలకు మరియు ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క వందనాలు. మరియు 7 మండలాల నుండి వచ్చిన మన కరువు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క పాదాభివందనాలు. మనము తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని
ఇటువంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి మనకు రాబోయే కాలంలో ఈ యొక్క స్థానిక ఎలక్షన్ లో మనము పోరాడేది టీఆర్ఎస్ చచ్చిపోయిన పాలైపోయింది. ఇలా పుసల కొట్టి మన ఎంత తిరిగేది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ తెలిస్తే ఏమి అభివృద్ధి పనులు జరిగాయి వాళ్ళకి ఎవరు కూడా ప్రతివారు కాబట్టి మన యొక్క ప్రభుత్వం ఉన్నది, మన యొక్క శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను పని చేసి చూపిస్తామని చెప్పి కూడా మన సవాల్ విసిరి ప్రతి గ్రామంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ గెలిచి మన యొక్క సార్కు కానుక ఇవ్వాల్సిందిగా నేను కోరుచు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మీ అందరికీ ధన్యవాదాలు. ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కానీ పార్టీ కార్యకర్తలు గత 10 సంవత్సరాల నుంచి జెండా మోసారు సార్. పార్టీలో సీనియర్ ఉన్న వాళ్ళకే పదవులు అన్నారు, చాలా సంతోషకరం. ఎందుకంటే జెండా మోసిన వ్యక్తికి టికెట్ ఇస్తారు. గెలిపిస్తున్న బాధ్యత మా స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ బాధ్యత తీసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే జెండా 10 సంవత్సరాల నుంచి జెండా మోసారు సార్. ఆర్థికంగా కానీ ఏ రకంగా కానీ మీరు కనీసం వేదిక మీద ఉన్న పెద్దలకు పాదాభివందనాలు చేస్తూ మీరు చర్య తీసుకొని మీ యొక్క గ్రామంలో ఎంపీటీసీ సర్పంచ్ని జడ్పీటీసీని అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ని కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది సార్. కార్యకర్తలు ఒకటే ఇక్కడ కొంతమంది నాయకులు బీజేపీ టీఆర్ఎస్ ఉన్న అన్నప్పుడు దయచేసి ఇక్కడ పోలీస్ వ్యవస్థ 10 సంవత్సరాలు మనం కష్టపెట్టారు సార్. దయచేసి పోలీసులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ టీఆర్ఎస్ అనే నాయకులు ఎవరు కూడా వాళ్ళ మా మీద కేసు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కమాండర్ బిడ్డ టీఆర్ఎస్ బీజేపీ ఎక్కలేదు గట్టి కోసం టికెట్ ఇచ్చిన ఇందులో కూర్చున్న వ్యక్తులకు జడ్పీటీసీలు ఎంపీలు అందరూ మీరే అవుతారు. దయచేసి పార్టీల టికెట్ ఎవరికి ఇచ్చినా ప్రమాణంతో చెప్తున్నా ప్రతి ఒక్కరు పార్టీలకు గ్రూపు లేకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా మనం అందరం పార్టీ కార్యకర్తలను గెలిపిస్తున్న బాధ్యత మీ పైన వెతికి ఉన్న నాయకుల పైన ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే లేరు సార్. మీరు మాకు అన్ని విధాలుగా సహకరించి ఇక్కడ స్థానిక ఎలక్షన్లో ఎంపీపీ జడ్పీటీసీ ఎవరికి టికెట్ ఇచ్చినా ప్రమాణంతో చెప్తున్నాం మేమైతే పార్టీకే పనిచేస్తాం. ఇక్కడ గ్రూపులు లేవు, గ్రూపులు ఉన్నా ఎక్కడ వాళ్ళు అధ్యక్షులు కానీ ఎవరైనా తీసుకొని మన కార్యకర్తలందరినీ ఏకదాటి మీద నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో ఎంపీటీసీ సర్పంచులను గెలిపిస్తామని ప్రమాణం చేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అన్న తిరుపతన్న గారు, అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు అన్న భూపతిరెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ గారికి, అదేవిధంగా వివిధ కార్పొరేషన్లో ఉన్నటువంటి నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా మన ముందున్నటువంటి మనందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పటికీ మేము ఉన్నామన్నా అని చెప్పేసి ముందున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, అదేవిధంగా పార్టీ నాయకులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి నిజం ఏంటంటే మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద పార్టీ, ఆ పార్టీ లోపల ఉన్నటువంటి ఒక కార్యకర్త కూడా జిల్లా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉన్నదంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కనుక మనం ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఎప్పుడు కూడా నర్వస్ అనేది కావద్దు. ఎందుకంటే భవిష్యత్ అనేది ఉంది కనుక దానికి తోడుగా మన రూరల్ శాసనసభ్యులు అపక్షం తెలియనటువంటి వారు మనకు అండాదండగా ఉంటారని తెలియజేస్తూ మనం రాబోయే స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్లో మనం అందరం కూడా కలిసిమెలిసి మన సర్పంచులే కానీ స్థానిక ఎంపీటీసీలే కానీ ఇవన్నీ గెలిపించి మనమందరం కూడా ఎప్పుడు కూడా నర్వస్ కాకుండా వచ్చే ఇంకో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అప్పటి వరకు మనందరికీ కూడా అవకాశాలు అనేవి వస్తాయని చెప్పేసి ఎవరు కూడా ఆశాభావంగా రావాలని నిరాశపరులు కావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పిసిసి ఆదేశాల మేరకు మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న గౌరవ పెద్దలు శాసనసభ్యులు మన
పార్టీ అధ్యక్షుడు మోహన్ గారికి, మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చేసిన ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ స్టేట్ పార్టీ నమ్మకంలో ఉన్న వాళ్ళకి, మరి ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఆలోచన చేశారు. ఇన్ని 140 సంవత్సరాలు పార్టీ చరిత్ర ఉంది. ఈ చరిత్రలో ఇంకా ముందు ఏంటంటే నేను ఉంటే నాకు నమ్ముకున్నా పెరుగుతుంది. కానీ ఎంత కాదు, ఇప్పుడు గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా గ్రామ అధ్యక్షుడు ఎవరు అందరికి తెలియాలని చెప్పేసి అందరూ వాళ్ళే ఎత్తుకోవాలని చెప్పేసి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే మీరే ఎత్తుకొని మీరే పేరు పంపారు. అదే నమస్కారం తెలియజేస్తూ మరి అందరూ మాట్లాడడం జరిగింది. పార్టీ అంటే పార్టీలో అన్ని రకాల మనుషులు అన్ని రకాల సంబంధాలు వాళ్ళు ఉంటారు. మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా పోతలు వస్తారు, అదే కాదు పార్టీ కరెక్ట్గా ఖచ్చితంగా పనిచేసి అందరినీ గెలిపించినప్పుడే పార్టీ అన్నమాట. పార్టీ అనేది మనం ఇంటికి కూడా తీసుకుంటాం. నువ్వు ఉండగా ప్రజల అంటే కుదరదు కదా, ఇద్దరు కలిసి సంతానం చేయాలి. పాతవారు కొత్తవారు మధ్యలో ఎవరు వచ్చినా మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి గెలవాలని అందరూ కలిసి పార్టీ వస్తేనే గెలుపుగా ఉంటుంది. మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ పార్టీ గెలవాలంటే మనకి అపోజిట్ బీజేపీతోనే ఇంకా బాగుంది. మరి మన అందరం కలిసినప్పుడు నీకు నాకు కాకుండా అందరం కలిసినట్టుగా ఉండి మరి ఆ పార్టీ టికెట్, ఎందుకంటే కష్టపడ్డారు ఎవరు, అక్కడ ఎవరు గెలుస్తారు, ఎలా ఉంటుంది అది వేరే వేసుకొని మనమే అవసరమైతే మండలంలో పార్టీ ప్రెసిడెంట్ కానీ కొత్త లక్షణ వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మరి ఎలక్షన్ అయిన దక్షిణ కానీ అందరం కలిసి ఉండి మరి ఎవరైతే గెలుస్తారో అంటే మనకు తెలుసు మన మండలం కానీ మన గ్రామంలో కానీ అక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఎవరిని పెడితే గెలుసంటే మనకు తెలుస్తుంది. కాబట్టి కామర్లందరూ లేకుండా మనం గెలిచే అభ్యర్థి నుంచి పెట్టి డెఫినెట్ గా కష్టపడ్డాం, జెండా మోసం సరే జెండా మోసం వాళ్ళందరికీ అవసరమైతే ఎవరైతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తున్నారో వారికి ఏ పదవులు రాకుంటే నామినేట్ పోస్ట్ వస్తే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని నా యొక్క కోరిక. ఎందుకంటే పాపం వాళ్ళకు అంటే జెండా మోస్తారు కానీ ప్రజల్లో కొంచెం మరణ పొందరు. మరి వారికి ఈ నామినేట్ పోస్ట్ అయితే డైరెక్టర్లు కానీ జిల్లా డైరెక్టర్లు కానీ మండలానికి టెంపుల్ డైరెక్టర్ కానీ టెంపుల్ చైర్మన్ కానీ వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఎవరైతే రాజకీయ ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలంటారో పార్టీకి పనిచేస్తామంటారో వారికి నామినేట్ పోస్టు కంపల్సరీ ఇవ్వాలనుకుంటా ప్రాధాన్యత తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మనము పాతవారం కొత్తవారం నడిపేవారం కాదు అంటే మనం మాట్లాడితే మనకి ఎందుకంటే బాధ అనిపిస్తుంది. ఎవరో ఇప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు, మన పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన పార్టీలో చేసిరు గెలిచినాం. మళ్ళా పాత కొత్త కాదు, పాత కొత్త వర్షం పడితే ఎండాకాలం అయితే పాతది పోతుంది, వర్షకాలం అంటే కొత్త నీళ్ళు వస్తుంది. ఇది ఒక సంస్థ లెక్క. ఈ సంస్థలు అందరూ ఉంటారు, అందరూ కలిసి పనిచేస్తేనే ఆ సంస్థ బాగుపడుతుంది. నేను మొన్న చేసిన ఇప్పుడు అంటే సంస్థ బాగుపడదు. ఎవరి వారికి ఏమంటారంటే మనం అందరం కలిసి కొట్టుకుంటాం. కాబట్టి అలా కాకుండా పార్టీ అందరం కలిసి పనిచేస్తే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూషన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఒకే పిలుపుతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఒకే పిలుపుతో చాలా బ్రహ్మాండమైన ఇవాళ ఎంతమంది వచ్చారంటే మరి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలు తీసుకెళ్తా ఉన్నాం. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గత 2 నెలల నుంచి ప్రతి తాండకు ప్రతి గ్రామానికి ప్రతి వాడకు తిరిగి మరి గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలకు తెలియజేస్తూ మరి అక్కడ శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగరేషన్ చేస్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఎంపీటీసీలో జడ్పీటీసీలో ఎంపీపీలో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఈ ఎన్నికల్లో మరి ఇలా పార్టీ కానీ ప్రభుత్వం కానీ స్థానిక సంస్థలు కానీ బలోపేతం కావాలంటే లోకల్ బాడీ గవర్నమెంట్ మన చేతిలో ఉండాలి. ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం ఉంటేనే కాదు, లోకల్ ప్రభుత్వం మన చేతిలో ఉంటేనే మరి కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారికి న్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ ఐక్యంగా ఉండి సైనికులాగా మరి డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వాన నిజామాబాద్ రూరల్లో మరి
ఈ సముద్రము ఇవాళ గత 140 సంవత్సరాల నుంచి మరి బతికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నదంటే మరి అసలు కాకుండా మరి డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. కాబట్టి సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయంతో ఈ ఎన్నికల్లో ఏదైతే పార్టీ పదవులు ఉన్నాయో దానికి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మరి రాబోయే రోజుల్లో మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ భూపతి రెడ్డి గారి నాయకత్వాన ముందుకు తీసుకెళ్లి ఇంకా 15 సంవత్సరాలు మనం అధికారంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సాయిన సమావేశానికి సమావేశంలో వహించినటువంటి పెద్దలు మన నాయకుడు మన రూరల్ భూపతి రెడ్డి గారికి, అలాగే మన డిసిసి అధ్యక్షుడు మానవ మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనం గతంలో ఏదైతే మన ఎమ్మెల్యే గారి కోసం మనం ఏదైతే కృషి చేసి మనం ఏదైతే మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నామో మన మండలాల్లో కూడా మన మండలపేట కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ అదే పద్ధతిలో గెలిపించుకున్నప్పుడే మనకు నిజమైన కాంగ్రెస్ కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నదని చెప్పేసి మేము మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. విభేదాలు అవసరం లేదు, గ్రూపులు అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. పెద్దలు మనకు ఉన్నారు, ఏదైనా ఉంటే పెద్దల దృష్టికి తీసుకొస్తే మన అన్నింటి సమస్యలు పరిష్కరిస్తారు. మనలో మనం గ్రూపులు ఏదో పెట్టుకొని ఇది పాతోళ్ళు ఇది కొత్తోళ్ళు అన్న సమస్య ఎక్కడ లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మొన్నటి వరకు 25 రోజులు ఊరున గూడెన తన తిరిగి ఎవరి కోసం? మన కోసం, మీకోసం. రేపు పొద్దున ఎంపీడీసీ నిలబడ్డా, సర్పంచ్ నిలబడ్డా మన కార్యకర్తలు గెలిపించుకోవాలంటే మొట్టమొదలే మన కాన్సెప్ట్ మన ఊళ్ళలోకి వచ్చేసి మన కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చూపించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు. దాని స్ఫూర్తిలోనే మనమందరం కూడా మన గ్రామాలలో ఎక్కడ కూడా అంటే పెద్దలు చెప్పిన క్యాండిడేట్ని తప్పకుండా మనం గెలిపించుకున్న నాడే మనం నిజమైన మన రూరల్ కాన్సెప్ట్లో మనం అందరం నిలబడగలుగుతాం. దురదృష్టం ఎవరైనా బీజేపీలు ఇప్పటి వరకు చెప్పడం కూడా జరిగింది, ఎందుకంటే పాత వాళ్ళకి ప్రయారిటీ చేయాలి. కానీ వాస్తవం గత కాంగ్రెస్ థ్యాంక్ యూ. సీనియర్ కాంగ్రెస్ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు ఇందాక చెప్తున్నట్టుగా గత 25 రోజుల నుంచి అనుపెరుగని నాయకుడిగా ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో మరి గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు డ్రైనేజీలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకొని మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా దయచేసి తిరుపతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి రాబోయే సంస్థల అధ్యక్షులు మరి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిపించుకునే విధంగా కార్యక్రమం సిద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి మన నాయకులు మరి రాష్ట్ర నాయకులు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావచ్చు, మరి మన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ బాబు గారు రావచ్చు, వారి సూచనల మేరకు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంకో భాగంగానే సంస్థల ఎన్నికల వరకు మన
ఈ వేదిక నుండి పెద్దలు మన నియోజకవర్గ పీసు మాత్రమంటి చిత్రాన్ని అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన ఇన్ఛార్జ్ అన్నటువంటి ఈ యొక్క ఏదైతే కార్యకర్తల సమావేశానికి మండల స్థాయి గ్రామ స్థాయి మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి పిసిసి చైర్మన్ గారికి చాలా మంది పెద్దలు వేదిక వాళ్ళందరూ పేరు పేరు నమస్కారం చెప్పుకున్నారు. కింద ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్స్ ఎంపీలు ఎక్స్ జెడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు ఎంపీటీలు అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే మనకు ఇన్ఛార్జ్ నుండి మీనాక్షి నటరాజన్ గారు మన దగ్గర పాదయాత్ర చేసిరు. వారు ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. వారు మీనాక్షి నటరాజన్ అంటే గాంధీవాది. గాంధీ మార్పు ఏ విధంగా సిద్ధాంతం పాటుపడుతూ వారు అదే మాట్లాడిన వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. మరి వారి సారథ్యంలో మరి పెద్దలు మహేశ్వర్ సారథ్యంలో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 33 జిల్లాలకు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లా అనిల్ గారిని చేయడం జరిగింది. మరి వారు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర స్థాయిలో ఎవరైతే మన పార్టీ ఎందుకు వీకెత్తున్నది ఓడిపోయిన తర్వాత మరి గెలిస్తే బలమైతున్నది, పోయిన తర్వాత ఎందుకు వీకెత్తున్నది, అది 10 సంవత్సరాలు ఏ విధంగా వీక్ అయింది. మరి పార్టీకి ఎవరైతే పార్టీ జెండా వచ్చిందో మరి వారిని బలపరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చేసింది. ఎందుకంటే ఎవరైతే పార్టీని పట్టుకుని 10 సంవత్సరాలు ఉంటారో వారికే పదవులు ఇవ్వాలి అని ఒక తీర్మానం చేసిన మీనాక్షి నటరాజన్ గారికి మనందరి సమర్పించిన వారికి జరుపుతున్నారు. మరి రాహుల్ గాంధీ నాయకత్వం మేరకు వారు ఈ యొక్క విషయం జరిగింది. మరి ఎందుకంటే ఒక్కసారి 10 సంవత్సరాలు ఉంటే ఎవరు కూడా పార్టీ కదలలేదు, వచ్చినప్పుడు పోలేదు. ఎందుకంటే పార్టీ పడకపోతుంది అదే బలవంతం తీసుకోవడం జరిగింది. కాబట్టి సభకు ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యే ఓడగొట్టుకున్నారు. మన నియోజకవర్గంలో 10 సంవత్సరాలు మనకు అధికారం లేనప్పుడు మనం కలిసికట్టుగా పార్టీతో పనిచేసినాం. గ్రామ స్థాయి వెళ్ళినప్పుడు మనకు వేరే కార్యకర్తలు ఉన్నారు. కానీ ఎంతో మంది పెద్దలు టీ శ్రీనివాసరావు పాఠశాలలు కూడా మా పాత్రలు కూడా ఖచ్చితంగా మీకు గెలిపించే బాధ్యత తీసుకుంటారు. ఇక్కడ కొత్త పద ప్రజలు లేకుండా అందరూ కూడా సమానంగా న్యాయం చేసి పార్టీ ప్రభుత్వం చేయాలని రేపు రాబోయే రోజుల్లో మొదటిసారి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీలు కానీ అందరికీ కూడా సమన్యాయంగా గెలిపించుకొని మన జిల్లాకు గెలిపించుకొని మరి మా నియోజకవర్గంలో 7 మండలాలని ఖచ్చితంగా అన్ని కోరుకుంటున్నాను. మరి ఒకరే చాలా మంది పెద్దలు చెప్పారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మరి ఒకటే అనుకుంటున్నాను 10 సంవత్సరాలు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేసి నియోజకవర్గాన్ని మరి ఇప్పుడు నా భూపతి ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. మరి చేసిన ప్రతి కార్యక్రమానికి గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి మన మండలాలకు గ్రామాలలో తీసుకెళ్ళి మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ డిగ్రేషన్ ఏదైతే కాదు ఇచ్చిందో ఇప్పటికీ 4 అమలు చేయడం జరిగింది. మనం అందరం అనుకుంటున్నాం నాకు దూరం కాదు కాదు మరి అయిన సుమారు రైతులకు 22,000 జరిగింది. అదేవిధంగా మహిళలకు ఈరోజు మా ఎన్నికల్లో ఎన్నికలు ఉన్నటువంటి ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ముందున్నటువంటి వారి ఎన్నికలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ మరి స్థానికంగా మనం బలోపేతం చేసుకోవాలి, సంస్థగా ఎన్నికలు జరుపుకోవాలి. గ్రామ కమిటీలు ఎందుకంటే 24 నుంచి ఊరుగానే పదవులు ఇవ్వడం కాదు. ఇలా గ్రామంలో ఎవరైతే వర్క్ ఉందో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాటి కోసం ఏంటంటే ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసా జడ్పీటీసా ఇవ్వాల్సిన బాధ్యత వేదికమైనటువంటి నాయకులు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రేపు రాబోయేది సర్పంచ్ ఎన్నికలు
ఇలా జిల్లా స్థాయిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా స్థానిక సంస్థలు చేస్తేనే రేపు పొద్దున మన ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది. మన ఎమ్మెల్యే కంటే రాజకీయ దేవతలు మనకంటే రూఢి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంటుంది. మనకైనా స్థానిక సంస్థలు తెలుసుకోకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా అవి ఉన్ని మాటలే, మాటలు మస్తు చెప్పచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన స్థానిక సంస్థలు ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ కాన్సెప్ట్ మాత్రం 100% గెలిచేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల మీరు అందరూ చూసారు, మేమందరం కూడా పోటీ పడేదంటే ప్రతి గ్రామం పడేదంటే ఖచ్చితంగా జరిగింది. దాని పెట్టుకొని జిల్లాలో ఎందుకంటే మనం హైయెస్ట్ ప్రియారిటీలో గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రూరల్ కాన్సెప్ట్స్ లో గెలిచిన విశ్వాసం నిజంగా కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఆదేశానుసారం తెలంగాణకి రేపు చాలా రోజులు అయిపోయిన తర్వాత పార్టీ గ్రామ స్థాయి అధ్యక్షుల, మండల స్థాయి అధ్యక్షుల, బ్లాక్ స్థాయి అధ్యక్షుల, జిల్లా స్థాయి అధ్యక్షుల నియామక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సమన్వయకర్త అబ్జర్వర్ సోదరుడు సహకార కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారికి, ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మా అల్లుడు జిల్లా కాంగ్రెస్ కమిటీకి 6 సంవత్సరాలుగా అధ్యక్షులుగా ఉన్నాడు. కోపం ఉన్నా ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నదానికి అన్నం ఉంటుంది. అందుకొరకే ఆయన ఎంత కోపించుకున్నా ఈరోజు ఈ హాల్ నిండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఆయన తరఫున, నా తరఫున, వేదిక మీద ఉన్నటువంటి అందరు మండలాధ్యక్షుల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున చేతులు జోడించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఆయన పర్యటన చేస్తూ మన నిజామాబాద్ జిల్లా కూడా 2-3 సందర్భాల్లో వచ్చిన సందర్భంలో ఆ రోజు ఎన్నికల కన్నా ముందు మేమందరం ఈ నియోజకవర్గంతో పాటు జిల్లాలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన పర్యటిస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో మాతో పాటు డాక్టర్ భూపతి రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఆయన ఒక నాయకుడిగా, ఆయనతో పాటు నాగేష్ రెడ్డి గారు ప్రాంత రాష్ట్రంలో ఆయన ఒక నాయకుడిగా, మాతో పాటు మాజీ శాసన మండలి సభ్యులు నర్సారెడ్డి గారు ఒక నాయకుడిగా, అదేవిధంగా ముప్పరెడ్డి గారు కానీ, అదేవిధంగా నా కొడుకు శేఖర్ గౌడ్ గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి సారెడ్డి గారు కానీ, మనం అందరం కలిసినట్టుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత కొరకు కార్యకర్తలుగా పనిచేసినటువంటి విషయాన్ని ఒక్కసారి గుండె మీద చేసుకొని గతాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరం సామాన్య కార్యకర్తలమైన పార్టీ జెండా మోసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తీసుకురావడానికి మనం కష్టపడ్డప్పుడు మనకు అనేక విధాలుగా సహకారం అందించినటువంటి పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాళ్ళని మర్చిపోకూడదు. ఆ రోజు మనకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఒకసారి చెప్పడంతో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విశ్వస్థాయి సమావేశంలో ఎజెండా తీసుకుని వచ్చినటువంటి తిరుపతన్న గారు, ఆ ఎజెండా యొక్క అంశం, ఆ ఎజెండాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రేపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేశారో దాంట్లో గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ నియామకాల విషయంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో పాటు మీ అందరినీ సంప్రదించి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం ఈరోజు నియోజకవర్గ స్థాయిలో 2వ అంశంలో మనం ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో చేసే కార్యక్రమాలు ఎజెండా ప్రకారంగా అనేక విషయాలు, అనేక మంది నేను వచ్చిన తర్వాత ఒక 10-12 మంది మాట్లాడినటువంటి విషయాలు నాకు తెలుసు. ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో నాకు తెలుసు. ఈ నియోజకవర్గంలో అప్పటి శాసనసభ్యులు కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాలు కూడా తెలుసు. ఎంతమంది మీద పోలీసు కేసులు అయ్యాయో కూడా తెలుసు. ఎంతమందిని జైలు పంపించాలనేటువంటి విషయాన్ని కూడా తెలుసు. దాంట్లో పోకూడదు. ఇప్పుడు ఈ దేశ స్వాతంత్రం కొరకు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా జయ బాపు జయ భీమ్ సంవిధాన రక్షణకు డాక్టర్
ప్రాంతం. ఈ ప్రాంతంలో మూడు భూములకు భూపతి రెడ్డి గారు కానీ, నరసారెడ్డి గారు కానీ, నాగేశ్వర రెడ్డి గారు కానీ ప్రభుత్వం వృత్తికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి అంశం. ఆ మూడు భూములు అప్పటి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అటవీల హక్కులను కల్పించినటువంటి అంశం. ఆ అంశంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఇక్కడ నా అందరూ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇంకా వేలాది మంది గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ రక్షణకు ముందున్నటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం ఇక్కడ భోజనం చేయగానే తిరుపతి ఇక్కడ ఉంటాడు. మీరు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇక్కడ జరగకుండా ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. మీతో పాటు లక్ష్మణ్ ఒక పక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సంస్థలు కూడా స్థానిక శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారి పైన ఉన్నది. ఎందుకంటే మీకు తెలుసు క్లియర్గా 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి దమనకాండ ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క రూపంలో బాధపెట్టినటువంటి పరిస్థితులు మనం చూసినాం. వాళ్ళను ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. రెండవది ఏంటంటే స్థానిక సంస్థలలో పోటీ విషయానికి వచ్చేసరికి మీకు ఎవరెవరు స్థానిక సంస్థల్లో గెలవగలుగుతారు, ఎవరెవరు స్థానిక సంస్థల్లో గెలవరనే అనే ఆలోచన కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గెలవరు అని అనుకున్న వాళ్ళను ఇంకో రూపంలో రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ పార్టీ పదవులలో వాళ్ళని అకామిడేట్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గెలుపోవడం విషయంలో సోదరులారా, పాత వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ కష్టాన్ని మిమ్మల్ని గుర్తించకపోతే ఖచ్చితంగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అది న్యాయం జరగదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కానీ రేపు జిల్లా పరిషత్ గెలవాలన్నా, మండలంలో మండల పరిషత్ గెలవాలన్నా, జడ్పీటీసీ గెలవాలన్నా గెలిసే గుర్రం వైపు మనం పరిగెత్తాల్సిన అవసరం ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. నేను ఉన్నాను, నేను జిల్లా జడ్పీటీసీ గెలవగలుగుతాను అనుకుంటేనే పాతవాడిగా నాకు అవకాశం దక్కడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ నేను ఓడిపోతానని తెలిసి కూడా నాకు టికెట్ ఇస్తే రేపు జిల్లా పరిషత్లో జరిగేటటువంటి ఎన్నికలలో మన జిల్లా పరిషత్తులో పక్కన పార్టీ గెలుచుకుంటే మనకు అవమానకరంగా కూడా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చూడగలరా, ఖచ్చితంగా పాత వాళ్ళ గౌరవం కొత్త వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సరే అక్కడ నుండి సుఖపడాలని నేను అనుకోవడం లేదు. ఆడ కష్టపడ్డా ఇలాగ వచ్చినప్పుడు పాత వాళ్ళని గ్రామాల్లోకి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన చిన్న పని, ఈ బాధపడతా ఉండకుండా ఉండాలంటే చిన్న పని ఏముంటుందంటే ఆ గ్రామంలో మీరు మొన్న ఏదేంటంటే అరే పాత మోహన్ రెడ్డి ఉన్నాడు, ఒకసారి మోహన్ రెడ్డి కూడా వెళ్ళి అని తోడు మాట్లాడిన తర్వాత ఫైనల్ చేస్తే మనం ఒక మాట చెప్తే ఈ కొత్త పాత ఎక్కడ కూడా ఈ ఆలోచన రాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఖచ్చితంగా కాలాతీతమైంది. కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవాలంటే కేవలం ఇక్కడ వచ్చే మీటింగ్లకు అదేవిధంగా గ్రామాలలో కూర్చుంటే గెలిచేది కాదు. ఇంకా 2 పార్టీలు కూడా బలంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. మన బలవంతమైనప్పటికీ 2 ఒక్కటైనప్పుడు మనం కొంచెం బలహీనంగా కనిపిస్తాం. కాబట్టి మనమందరం కూడా గ్రామాల్లో మనం ఇచ్చినటువంటి సంక్షేమ బలాల గురించి ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, నేను రోజు రామనగర గ్రామంలో ఏజెస్ లెవెల్ అక్కడ తెలిసింది ఏంటంటే సిలిండర్ 500 రూపాయలు ఇస్తున్నామని మనం చెప్తున్నాం. ఆ రోజు మనము ఖానాపూర్లో మాట్లాడినప్పుడు కూడా మనకు ఆ సమస్య ఎదురైంది. గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మీరు అడగండి, ఎవరెవరికి సిలిండర్కు డబ్బులు వస్తున్నాయి, ఎవరెవరికి వస్తున్నామని రాసుకుంటే పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళన్నింటినీ కూడా కలెక్టర్ గారికి చెప్పి వాళ్ళకి 500 రూపాయలు వచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు తీసుకోవాలంటే గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేయగలుగుతారనే విషయాన్ని మీరు గుర్తుంచుకో. మరి 500 రూపాయల సిలిండర్ మనం ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇంటికి పనిచేసి పెట్టిన గౌరవం మన గెలుపుకు పునాది కూడా మీరు అందరూ గుర్తుంచుకొని ముందుకెళ్లాల్సిన కోరుకుంటూ, ఇంకో విషయం పెద్దలు భూపతి రెడ్డి గారు కూడా ఈ రోజే 13వ తేదీ నుండి 20 తారీఖు వరకు మండల కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ సమావేశాల తేదీలు కూడా ఇక్కడ ఇవ్వాలి. చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చెప్పారు, మేము కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మండల కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఖచ్చితంగా కార్యకర్తలుగా వాళ్ళు ఇక్కడ మండలం వచ్చింది, అక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు వస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు సోదరుడు 7 మండలాల పార్టీ అధ్యక్షులకు, 2 బ్లాక్ అధ్యక్షులకు, అదేవిధంగా DCMS చైర్మన్ గారికి, మరి మాజీ చైర్మన్ గారికి,
నా సహచర కార్పొరేషన్ చైర్మన్ తహసీల్ అన్నగారికి చెప్తే ముందొచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం బలం కావాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఇచ్చిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలనే ఉద్దేశంగా ఈరోజు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మమ్మల్ని ఇక్కడ అభ్యర్థులుగా పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే నాతో పాటు ఎమ్మెల్సీ గారైన పద్మూరి వెంకట్ గారు కూడా ఈరోజు ఇక్కడ ఉండాలి. కానీ అనుకోని కారణాల వల్ల ఈరోజు వేరే దేశాలలో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్న అంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది. కొత్త పాత కలయికతోటి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అహర్నిశలు కృషి చేసి మనము మన ప్రభుత్వాన్ని నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అదే విధంగా పెద్ద ఎత్తున మనం అందరం కష్టపడి స్థానిక సంస్థలలో కూడా మన బలం నిరూపించుకోవాలనే ఉద్దేశంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ పెద్దలు శాసనసభ్యులు ఎక్కడైతే రూరల్లో గడిచిన 40 సంవత్సరాలు కూడా ఇక్కడ ఈ ఎమ్మెల్యే లేరని ఇప్పటికే కొందరు పెద్దలు చెప్పడం జరిగింది. మీరందరూ అహర్నిశలు కృషి చేసి ఆ 40 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో దాన్ని బద్దలు కొట్టి ఈరోజు గౌరవ పెద్దలు భూపతి రెడ్డి గారిని శాసనసభ్యులుగా ఎన్నుకున్న ఘనత కూడా మీరందరి వల్లనే సాధ్యపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులంతా అనే నినాదంతో దాదాపు 4,800 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో మన అందరికీ అండగా ఉంటామని హామీంచిన ఏకైక నాయకుడు కేవలం రాహుల్ గాంధీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు గ్యాస్ సెన్సెస్ గురించి కూడా ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రం చేయని విధంగా ఈరోజు గ్యాస్ సెన్సెస్ గురించి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ రోజు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచినా కూడా ఏ రోజు కూడా వెనుకడుగేయకుండా వారు పట్టుదలతో ఉండడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగేసి ఈరోజు ఏదైతే గ్యాస్ సెన్సెస్ కి సంబంధించిన నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా 42% బీసీ రిజర్వేషన్ గురించి మనం ఇక్కడ సాధించిన ఘనత కూడా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఒకటి తెలియజేసేది ఎవరైతే సేకరించి అదే విధంగా బ్లాక్ అధ్యక్షులు కూడా మా దగ్గరికి వస్తే ఆ డాటా మొత్తం సేకరించి దానికి సంబంధించిన ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాల ప్రకారంగా మేము డాటా కలెక్షన్ చేసి ఇక్కడ ఏదైతే మీ సలహాలు సూచనలు ఇస్తారో ఆ వాటిని మేము పిసిసికి పంపిస్తాం. ఎప్పటికీ కూడా ఈ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడున్న ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఇక్కడున్న శాసనసభ్యులు గారికి అండగా ఉంటూ మా వంతు కృషి చేస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మోహన్ రెడ్డి గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తాయారు నందన్ గారు, అదేవిధంగా హండ్రెడ్ నరసింహారెడ్డి గారు, మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, టీసీఎం చైర్మన్ అయినటువంటి తారాచంద్ గారు, వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోదరులకు మా కుటుంబ సభ్యులందరూ కూడా, అదేవిధంగా మన పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. మీకందరూ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎన్నో ఎదురుదడులు ఎదుర్కొని మనము టీఆర్ఎస్ను దాన్ని మొత్తం కూడా భూస్థాపితం చేసి వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. మీకందరూ కూడా తెలుసు, 2001లో డిస్పల్లి నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ను మేమే గుర్తించినాం. అంతకుముందు ఆ పార్టీ లేదు. మరి వాళ్ళ మనమే వల్ల ఆ టీఆర్ఎస్ మరి గట్టంతరం లేకుండా ఫామ్ హౌస్ పంపించడం మనం రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ హౌస్ పంపించడం ఇక్కడ మన నియోజకవర్గంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఫామ్ హౌస్ పంపించిన అది ఘనత మీదే. ఇవాళ
మన నియోజకవర్గంలో 40 సంవత్సరాల తర్వాత జెండా ఎగరవేస్తున్నదంటే మరి అది మామూలు విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, మరి నిజంగా కూడా ఈ విజయానికి కారణం ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, మీ ద్వారా పనిచేసేటువంటి మిగతా ఇక్కడ లేని కార్యకర్తలు కూడా అందరి వల్లనే ఇవాళ మనం ఇక్కడ మరి అధికారంలో ఉన్నాం. మన ప్రభుత్వం కూడా అధికారంలో వచ్చింది. గతంలో ఇంతకుముందు మన నాయకులు చాలా మంది మాట్లాడారు. మా నిజామాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మోహన్ రెడ్డి గారు తప్పితే ఇక్కడ అందరూ కూడా 100% మొత్తం నిజామాబాద్ ఉంటుంది. ఇక్కడ బలమైన నాయకత్వం ఉన్నది. ఎక్కడ కూడా గ్రూపు లేవు. సరే, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, సహజమే. మరి వాళ్ళకి వందలాది మంది కార్యకర్తలు ఉన్నప్పుడు, మరి వందల మంది లీడర్లు ఉన్నప్పుడు మామూలుగా కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు ఉండడం సహజం. కానీ నాకు తెలిసి అందరూ కూడా కలిసినట్టుగా కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పనిచేస్తారన్న పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా గతంలో అనుకున్నారు ఏంటంటే దాని ఎలక్షన్ కంటే ముందు వచ్చినటువంటి నాయకులు అంటే వాళ్ళందరూ కూడా కష్టపడి మరి టీఆర్ఎస్ వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా, మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేసినటువంటి వాళ్ళు. తర్వాత గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు మనమే పార్టీ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ నుండి, మరి బీజేపీ నుండి చాలా మంది కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షించిన వాళ్ళందరూ కూడా మనం జాయిన్ చేసుకుని మరి ప్రతిపక్షాలను దెబ్బతీయాలని ఆలోచనతోనే మనమే అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మరి వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు మనమే జాయిన్ చేసుకున్నాం. మీ అందరూ సముద్రంతో జాయిన్ చేసుకున్నాం. ఇంకా కూడా అక్కడక్కడ కొంతమంది టీఆర్ఎస్ నిల్లున్నారు. వాళ్ళను మరి ఎందుకు జాయిన్ చేసుకున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి చెడ్డ పేరు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి మరి చేసినటువంటి పనులు కావచ్చు, వాళ్ళ ద్వారా మన పార్టీకి నష్టం కలగకూడదని చెప్పి వాళ్ళ మనమే ఆపడం. కానీ ఇవాళ మనం నిజంగా దర్వాజాలు తెరవేస్తే ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ అనేది నిలబడి అనుకుని మన కాన్స్టిట్యూన్సీలో చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మనకి ఇవాళ ప్రతి గ్రామంలో 100 నుండి మరి 200 మంది కార్యకర్తలు ఉంటారు. సహజమే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఇక్కడ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒకటి గ్రామ స్థాయి నుండి మండలం చేసుకోవడం ఒకటి. రెండవది రాబోయే కాలంలో ఒక 2 నెలల్లోనే మరి ప్రాబ్లీ మనకు జూన్ జూలైలోనే మన నోటిఫికేషన్ రాబోతుంది. రిజర్వేషన్ ఖరారు కాబోతుంది. మరి మనకి స్థానిక సంస్థలు కూడా మనము ప్రిపేర్ కావాల్సిన అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మీటింగ్లో కష్టపడి పని చేసిన వల్లనే ఇవాళ మీ ముందు నేను ఎమ్మెల్యేగా నిలబడ్డానది వాస్తవం. కాబట్టి నేను మరి మీ ముందుంటే నేను ముందు బాగా దిగిన తర్వాత మిమ్మల్ని దొంగలిస్తాను. నేను అన్నిటికీ కష్ట సుఖాలలో నేను మీ ముందు ఉండడం వల్లనే ఇవాళ మరి టీఆర్ఎస్, బీజేపీ మనం ఓడించగలిగాం. టీఆర్ఎస్ పార్టీ తెలుసు ఎన్ని నిర్బంధాలు, ఎన్ని కేసులు, ఎన్ని ఇవాళ మన నియోజకవర్గం ఎంత ప్రశాంతంగా ఉంది. గతంలో ఏమైనా అయ్యా కొడుకుల అరాచకాలు, భూముల కబ్జాలు, మరి ల్యాండ్ సైన్ ఏమంటుందని మైన్ తర్వాత ఇది మైన్స్ అని చెప్పి ఆ రోజు మనము ప్రచారం చేస్తున్నాం. ఇవాళ అవన్నీ లేవు. ఇవాళ ప్రశాంతంగా ఉంది నియోజకవర్గంలో. దొంగ కేసులు లేవు, భూమి కబ్జాలు లేవు. మరి అందరూ కూడా ఎవరి వరకు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటా ఉన్నారు. మనం నిజమే ఇవాళ ఎవరి జోలి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు మనం వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ మరి వెళ్ళట్లేదు. కానీ ఖబర్దార్ బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల ఎక్కడైనా మరి ఇంకా భూపతి రెడ్డి మెత్త ఉన్నాడు, మరి మన జోలి కష్టలేదు అని చెప్పి ఎక్కడైనా మామూలు జోలి కష్టం ఇంతలో కూడా మీ నాయకుడిని పాపదలు పంపించడం ఇవాళ దొంగలాగా చెప్తామని మనకు తెలుసు. మీకు ఏం సంగతిందో అని ఇవాళ ఏ కాన్స్టిట్యూన్సీలో నిలబడాలా, ఎక్కడ పోవాలా, మరి ఆడ కాలేజీలో చూసుకుంటామని ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. అది మీ బలం. కాబట్టి అలా మన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనము 100% గెలవబోతున్నాము. దాంట్లో ఏం అనుమానం లేదు. నామవ్యవస్థ కూడా లేదు. ఇవాళ అది వచ్చిన పార్టీ, అది కాంగ్రెస్ ప్రభుత్వమైన పార్టీ
ముఖ్యమంత్రి గారు మరి కులగణన చేస్తే అది కూడా 99% అక్యురసీతో మనం చేయడం జరిగింది. దీన్ని ఓర్చుకోలేక ఇవాళ ఒత్తిడికి తలకి భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఇవాళ నిందా వేస్తా ఉన్నారు. మొన్నటిగా ఇవాళ తెలంగాణ రోల్ మోడల్ మన ముఖ్యమంత్రి గారు కాబట్టి తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎదిగిపోతా ఉన్నది. దేశంలో చిన్న రాష్ట్రమే కావచ్చు, కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ వాళ్ళ తెలంగాణలో ఇస్తున్నటువంటి సన్నభ్యం అయితే లేదు, ఇవాళ తెలంగాణలో ఇస్తున్నటువంటి ఇంద్రుల ఇల్లు అయితే లేదు, ఇవాళ తెలంగాణలో చేస్తున్నటువంటి భూభారతి అయితే లేదు, ఇవాళ తెలంగాణలో చేస్తున్నటువంటి బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ కేటగిరైజేషన్ కావచ్చు, దేశంలో ఎక్కడ జరగలేదు. ఇవాళ యావత్ భారతదేశం కూడా మన తెలంగాణకు చూస్తాం. మరి ఇవాళ తెలంగాణ మోడల్ అనేది మరి మనం దేశానికి చూపించబోతున్నాం. గతంలో అనేవారు బీజేపీ పరిపాలిత రాష్ట్రంలో గుజరాత్ మోడల్ అనేవారు. ఇవాళ గుజరాత్ మోడల్ 100% ఫెయిల్ అయింది. ఇవాళ తెలంగాణ మోడలే మన దేశానికి ఆదర్శం కాబోతుందని చెప్పి మరి ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ నంబర్ 1 కాబోతుంది. ఈ సందర్భంగా మీకందరూ కూడా 119 నియోజకవర్గాల్లో ఎవరు ఇవ్వకపోతే కాబట్టి మీకు అందరూ అందరూ కూడా న్యాయం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎవరో కానీ అందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా మరి సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, కార్పొరేటర్స్ అవుతారు, ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, సింగిల్ చైర్మన్ అవుతారు. ఇంతకంటే ఎవరు లేరు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అంటే ఇదే, ఇంకా కొత్తగా ఎవరు రారు. కాబట్టి మీ దాంట్లోనే అందరూ కూడా లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. నిజంగా ఎవరికైనా అవకాశం రాలేదనుకోండి, వాళ్ళకి తప్పకుండా నామినేటెడ్ పదవుల్లో ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంకా ఉంటే పార్టీ పదవుల్లో కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. మరి నేను కోరుకునే ఏంటంటే ఇవాళ అందరూ కూడా 100% ఎవరు కూడా ఏ మాత్రం కూడా అనుమానం లేకుండా మీ అందరూ కూడా కాపాడుకునే బాధ్యత నాది. మరి నన్ను నమ్మండి, నమ్మిండు, నన్ను పనిచేసిండు, నన్ను గెలిపించారు. కాబట్టి ఇవాళ మీకు అన్ని విధంగా అండగా ఉంటానని చెప్పి నా విధంగా మాట్లాడకపోతే కానీ నా హృదయాన్ని మీరు అందరూ అర్థం చేసుకున్నారు. నేను తప్పకుండా నాకు కావాల్సిన వాళ్ళు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఈ జిల్లాకు